హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సన్‌షైన్ టారో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ 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 ఫ్రెండ్షిప్ డే. ఓకే, సో ఇంక మనం రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మీ పర్సన్ నిన్న నైట్ నిద్రపోయే ముందు మీ గురించి ఏం ఆలోచించారు అనేది చూద్దాం. సో ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి మీకు రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి. రెజనేట్ అవ్వకపోతే మీకు సంబంధం లేదు అని చెప్పేసి స్కిప్ చేసేయచ్చు. ఓకే, కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 టైమ్స్ కానీ 5 టైమ్స్ కానీ తలుచుకోవడానికి, ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వడానికి, రీడింగ్తో కనెక్ట్ అవ్వడానికి, కనెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇది జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఈవెన్ జాబ్ కోసం కావచ్చు, కెరియర్ కోసం కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, రీయూనియన్ కోసం కావచ్చు. సో మీకు దేని రిలేటెడ్, ఈవెన్ హెల్త్ రిలేటెడ్ కావచ్చు, దేని రిలేటెడ్గా మ్యారేజ్ ఇష్యూస్ ఉండొచ్చు. సో దేని రిలేటెడ్గా మీకు పర్సనల్ రీడింగ్ కావాలన్నా సరే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్ చేయకండి ప్లీజ్. సో చూద్దాం. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ హైప్ చేయండి. సో మీకు ఎంతవరకు రెసనేట్ అయింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది మ్యారీడ్, అన్మ్యారీడ్, వేరే ఏ అదర్ రిలేషన్షిప్లో ఉన్న, లవ్లో కానీ, ఈవెన్ క్రష్ కోసం కానీ, మీరు ఎవరి కోసమైనా ఈ రీడింగ్ చూడొచ్చు. జస్ట్ ఏంటంటే ఆ పర్సన్ నేమ్ తలుచుకుంటూ ఉండండి. ఈవెన్ ఫ్రెండ్స్ కోసమైనా చూడొచ్చు. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. నేను నైట్ నిద్రపోయే ముందు మా వ్యూవర్స్ పర్సన్స్ ఏం ఆలోచించారు మా వ్యూవర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. 4 ఆఫ్ పెంటికల్స్, ద వరల్డ్, 9 ఆఫ్ స్వర్డ్స్, 5 ఆఫ్ wands, 9 ఆఫ్ పెంటికల్స్, 4 of swords, 4 of cups, 6 of pentacles, king of swords, page of wands. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ అయితే ఇప్పుడు అట్ ప్రెసెంట్ రైట్ నౌ వాళ్ళ మనసులో ఏంటంటే ఈ రిలేషన్ విషయంలో ఒక స్టాండ్ తీసుకోవాలి, ఫ్రెష్ స్టార్ట్ చేయాలి, మీతో మళ్ళీ కొత్తగా రిలేషన్షిప్లోకి రావాలి. లేకపోతే గతంలో మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు, అవన్నీ మర్చిపోయి మళ్ళీ మీతో కొత్తగా పర్సన్ మళ్ళీ మీతో ఇంటరాక్ట్ అవ్వాలని కానీ, మీతో మాట్లాడాలని కానీ ట్రై చేస్తున్నారు. పేజ్ అంటే న్యూ ఎనర్జీ, ఓల్డ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది తీసేసి ఇక్కడ సరికొత్తగా మీ ఇద్దరి మధ్య స్టార్ట్ చేయాలి అనేది పర్సన్ మనసులో ఉంది. 8 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. నాకు తెలిసి పాస్ట్లో ఈ పర్సన్ మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేశారు మీ నుంచి, కానీ అవ్వలేక ఇప్పుడు మళ్ళీ మీతో మాట్లాడడానికి ఈ పర్సన్ ట్రై చేస్తున్నారు. సో క్లారిఫై చేస్తూ కూడా మాట్లాడతాము. వీడియో ఎక్కడ ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. 4 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ క్లారిఫై చేయండి యూనివర్స్. 4 ఆఫ్ పెంటికల్స్. పర్సన్ మీ విషయంలో చాలా పాజిటివ్గా ఫీల్ అవుతున్నారండి.
అండ్ చాలా కంట్రోల్డ్‌గా ఉంటున్నారు ఆ పర్సన్. వాళ్ళు అంత పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారు అనే విషయం వాళ్ళు చెప్పట్లేదు. దాచేస్తున్నారు. రిసెప్టివిటీ. సో, మీరు ఆ పర్సన్ విషయంలో ఎంత పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారో, అదే ఎనర్జీ వీళ్ళు కూడా క్యారీ చేస్తున్నారు. చూడండి. రిసెప్టివిటీ క్లారిఫై చేస్తుంది. నాకు తెలిసి మీరు ఏ ఎనర్జీ అయితే ఈ పర్సన్‌కి ఇస్తున్నారో, అదే ఎనర్జీ ఈ పర్సన్ మీకిస్తున్నారు. అండ్ మీకు మీ పర్సన్‌కి మధ్య ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కూడా ఇక్కడ మోస్ట్ ప్రాబబ్లీ ఉండే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ రిసెప్టివిటీ ఎనర్జీ కనిపిస్తుంది కాబట్టి. మీరే ఎనర్జీ క్యారీ చేస్తున్నారో, ఆ పర్సన్ కూడా అదే ఎనర్జీ క్యారీ చేస్తున్నారు. ఇప్పుడు నేను మాట్లాడొద్దు అని మీరు ఆ పర్సనే అప్రోచ్ అవ్వాలి. ఆ పర్సనే మాట్లాడాలి. నేను మాట్లాడను. నేను ట్రై చేసి చేసి అలసిపోయానని మీరు అనుకుంటుంటే, సేమ్ ఎనర్జీ వాళ్ళు కూడా క్యారీ చేస్తున్నారు. సో, మీ ఇద్దరూ ఒకరికొకరు లవ్ ఉన్నా కూడా, ఎమోషన్స్ ఉన్నా కూడా, ప్రేమ ఉన్నా కూడా, ఒకే ఎనర్జీ క్యారీ చేస్తున్నప్పటికీ, ఇద్దరూ ఏంటంటే అది ఎక్స్‌ప్రెస్ చేసుకోలేకపోతున్నారు. ఎవరికి వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు బయట పడకుండా దాచిపెడుతున్నారు. చూడండి, దాచిపెడుతున్నారు. ఇష్టమున్నా, ప్రేమున్నా దాచిపెడుతున్నారు. కంట్రోల్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ చూడండి, సేమ్ ఎనర్జీకి ఇవ్వాలని ఉంది. ఎక్స్‌ప్రెస్ చెయ్యాలని ఉంది. మీరిస్తే తనివ్వాలని, తనిస్తే మీరివ్వాలని ఇద్దరి మధ్య ఈ రిసెప్టివిటీ ప్రాబ్లమ్ అయిపోతుంది. ఇద్దరూ కంట్రోలింగ్ నేచర్ ఉన్నవాళ్ళు. ఎవ్వరు తగ్గట్లేదు. ఎవరు బయట పడట్లేదు. ప్రాబ్లమ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మీరెలాంటి ఎనర్జీ మీరు నిన్న నైట్ కూడా మీ పర్సన్ విషయంలో ఎంత కంట్రోల్డ్‌గా, ఎంత ఎమోషనల్‌గా, ఎంత ఎమోషన్స్ ఉన్నా చూపించడానికి మీరెంత కంట్రోల్ చేసుకుంటున్నారో మిమ్మల్ని మీరు, అలాగే ఈ పర్సన్ కూడా నిన్న నైట్ మీ థాట్స్ కానీ, మీ ఎమోషన్స్ కానీ, ఇవన్నీ వాళ్ళకి అనిపించినప్పటికీ వాళ్ళు కూడా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోయారు. కంట్రోల్డ్ ఉన్నారు. నాకు తెలిసి ఇక్కడ మీ ఇద్దరి మధ్య సమ్‌హౌ ఈగో ఇష్యూస్ జరిగుండొచ్చు. ఆ పర్సన్‌ని మీరు తప్పుగా అర్థం చేసుకొని ఉండొచ్చు. మిమ్మల్ని ఆ పర్సన్ తప్పుగా అర్థం చేసుకొని ఉండొచ్చు. సో, మీ ఇద్దరు ఒకరి మీద ఒకరు డౌట్‌ఫుల్ ఎనర్జీస్. దీనివల్ల ఏంటంటే తను అవాయిడ్ చేస్తున్నారని మీరు అవాయిడ్ చేస్తున్నారని తను, ఇద్దరి మధ్య గ్యాప్ మీకు మీరే క్రియేట్ చేసుకుంటున్నారు అనేది ఇక్కడ ఎనర్జీ కనిపిస్తుంది. ఒకరికొకరు మీకు మీరే దూరం క్రియేట్ చేసుకుంటున్నారు. బ్లాకేజెస్ మీకు మీరే మీ రిలేషన్‌షిప్‌లో క్రియేట్ చేసుకుంటున్నారు. నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య రిపీటెడ్ ప్యాటర్న్స్ ఇదే జరుగుతోందండి. అదే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. అంటే కొంతవరకు దగ్గరగా వచ్చేంత వరకు మీ ఇద్దరి మధ్య వెళ్తుంది ముందుకి. కానీ అక్కడ ఆ తర్వాత నుంచి మళ్ళీ రొటీన్, మళ్ళీ గ్యాప్ పెరుగుతుంది. మళ్ళీ ఏదో ఒక రకంగా, ఏదో ఒక సందర్భంలో మళ్ళీ మీరు మాట్లాడడమో, తను మాట్లాడడమో, ఏదైనా సిట్యుయేషన్స్ వల్ల మీ ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకోవడమో జరుగుతుంది. మళ్ళీ అగైన్ బ్రేక్. సో, రిపీటెడ్‌గా మీ ఇద్దరి మధ్య ఇదే ప్యాటర్న్, ఇదే సిట్యుయేషను, ఇదే చైన్ లాంటిది జరుగుతోంది. సో, దీనికి ఎండ్ అంటూ ఉండట్లేదు. అటు మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ అంతా బావుంది, అటు ముందుకు వెళ్తుంది అనుకునే లోపు మళ్ళీ ఏదో ఒకటి ఈగో మీకో వస్తుంది, లేకపోతే వాళ్ళకో వస్తుంది, లేకపోతే మీరు మంచిగా మాట్లాడినప్పుడు వాళ్ళకి టైం లేక అవాయిడ్ చేస్తున్నట్టున్నారు. సో, మీ ఇద్దరి మధ్య ఏంటంటే రిపీటెడ్‌గా ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ అయితే నడుస్తున్నాయనేది మీ పర్సన్ కూడా ఆలోచిస్తున్నారు. ఎంత కంట్రోల్డ్‌గా తను ఉంటున్నా కూడా మీ థాట్స్ అనేది మాత్రం మా పర్సన్‌ని ప్రశాంతంగా ఉండనీయట్లేదు అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ద వరల్డ్ క్లారిఫై చేయండి యూనివర్స్. అండ్ మీకు మీ పర్సన్‌కి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ కూడా ఉండే ఛాన్సెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో, ఎక్స్‌పీరియన్సింగ్
చాలా బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ ఫేస్ చేస్తున్నారండి పర్సన్. రోజు రోజుకి వీళ్ళకి ఇంట్రెస్ట్ కావచ్చు, ప్యాషన్ కావచ్చు, మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరగడం వల్ల ఈ పర్సన్‌కి మీరంటే ఇంట్రెస్ట్ కానీ, ప్యాషన్ గానీ తగ్గిపోతోంది. ఇంతకుముందు ఉన్నంత ఇష్టం గానీ, ఇంతకుముందు ఉన్నంత రెస్పెక్ట్ కానీ మీ మీద అంటే మీతో మాట్లాడాలనే ఇంట్రెస్ట్ కానీ, మీతో ఉండాలనే ఇంట్రెస్ట్ కానీ రోజు రోజుకి ఎందుకో తగ్గిపోతుంది. బికాస్ ఆఫ్ మీ ఇద్దరి మధ్య ఆ ప్యాషన్ అనేది, ఆ ఫైర్ అనేది, ఆ స్పార్క్ అనేది ఎక్కడో తెలీదు కానీ మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరగడం వల్ల కావచ్చు, లాంగ్ డిస్టెన్స్ మీ ఇద్దరి మధ్య ఉండడం వల్ల కావచ్చు, ఈ పర్సన్ ఈ పర్సన్‌లో కావాలి అన్న ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అనే ఫీలింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఏదైతే మీరు కావాలి, మిమ్మల్ని చూడాలి, మీతో ఉండాలి అనే ఇంట్రెస్ట్ పాస్ట్‌లో ఉండేదో, ఇలా రిపీటెడ్‌గా మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్ జరగడం వల్ల వాళ్ళకేంటంటే ఇది ఇంక ఇంతేనేమో అనే ఒక మైండ్ సెట్‌కి వాళ్ళొచ్చేసారు. ఇంక ఇలాగే ఉంటుందేమో, అటు ముందుకి వెళ్ళదు ఈ రిలేషను. ఇలాగే నేనింతే బాధపడాలి, నేనింతే సఫర్ అవ్వాలి, ఇది ఇలాగే ఉంటుందేమో అనే ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్‌కి మీ పర్సన్ వచ్చేసారు. డిస్టెన్సు పెరిగింది. ఇక్కడ మీ పర్సన్‌కి ఇంట్రెస్ట్ కూడా తగ్గినట్టుగా కనిపిస్తుంది. ఎక్స్‌పీరియన్స్ బికాస్ ఆఫ్ తను చాలా టఫ్ సిట్యుయేషన్స్ ఫేస్ చేశాను. ఇంతకన్నా నేను ఇంకేం చేస్తాను అనే తెగింపు కూడా ఈ పర్సన్‌లో కనిపిస్తుంది. నైన్ ఆఫ్ స్వర్డ్స్. నిన్న నైట్ నిద్రపోయే ముందు కూడా ఈ పర్సన్ చాలా సఫర్ అయ్యారు. నిద్ర పట్టలేదు. మేబీ మీ ఫొటోస్ చూసారు. మీ ఫొటోస్ చూస్తూ లేకపోతే మీ స్టేటస్‌లు చూస్తూ చాలా బాధపడ్డారు అనే ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది. చాలా ఓవర్ థింక్ చేశారు అండ్ డిప్రెషన్‌లో ఉన్నారు అనే ఎనర్జీ కనిపిస్తుంది. చాలా ఓవర్ థింక్ చేశారు. క్రియేటివిటీ. వాళ్ళకి ఈ రిలేషన్ క్రియేట్ చేసుకోవాలని ఉందండి. మళ్ళీ మీతో ఈ రిలేషన్ క్రియేట్ చేసుకోవాలని ఉంది. కానీ అది క్రియేట్ అవ్వట్లేదు. రిపీటెడ్ సేమ్ ప్యాటర్న్స్ జరుగుతోంది. మీరే వాళ్ళకి ప్రపంచం అసలు చెప్పాలి అంటే. సో, ఇక్కడ చూడండి 9 ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ ఓవర్ థింక్ చేస్తున్నారు. సఫర్ అవుతున్నారు. క్రియేటివిటీ. ఎలా ఈ రిలేషన్‌ని క్రియేట్ చేసుకోవాలో, ఎలా ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవాలో, ఏం చేస్తే ఈ రిలేషన్ మళ్ళీ ముందులాగా ఉంటుందో డోంట్ నో. నాకు తెలిసి మీరు కానీ, మీ పర్సన్ కానీ ఇద్దరిలో ఎవరో క్రియేటివ్ ఫీల్డ్ కానీ అంటే మీరేదైనా ఈవెన్ మేకప్ ఆర్టిస్ట్ కానీ, లేకపోతే మంచి క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు మేకప్ ఆర్టిస్ట్ కావచ్చు, ఈవెన్ సో సంథింగ్ దేంట్లో అయినా ఆర్ట్‌కి సంబంధించిన వాళ్ళు అయ్యుండొచ్చు. ఈవెన్ పెయింటింగ్ అట్లా. బ్యూటీకి సంబంధించిన వాళ్ళు అయ్యుండొచ్చు. ఇంకా దేనికైనా క్రియేటివిటీ. ఇప్పుడు యూట్యూబ్ సంబంధించి రీల్స్ చేయడం కానీ, సోషల్ మీడియాలో ఉండడం గానీ, యాక్టివ్‌గా ఉండేవాళ్ళైనా అయ్యుండొచ్చు. సో, ఈ పర్సన్ అయితే మీతో రిలేషన్‌షిప్ క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. కానీ అది జరగట్లేదు. ఎక్కడ మీరు వాళ్ళకి దూరం అయిపోతారేమో అన్న భయంతో ఈ పర్సన్ ఏడుస్తున్నారు. మీ ఫొటోస్ చూస్తున్నారు.
బట్ ఈ పర్సన్ మీ ఫొటోస్ చూస్తున్నప్పుడు మీరు మీరు హ్యాపీగా ఉన్నట్టుగా, తను లేకపోయినా మీరు మీకేమీ ప్రాబ్లమ్ లేదు, మీరంతా ఓకే అన్నట్టుగా మీరు చూపించుకుంటున్నారు. సో, అది కూడా ఈ పర్సన్‌కి చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంది. సో, 5 ఆఫ్ వ్యాండ్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. నాకు తెలిసి మీకు మీ పర్సన్‌కి మధ్య చాలా గొడవలు జరిగి ఉంటాయండి. మీ ఇద్దరి మధ్య కావచ్చు, ఈగో ఇష్యూస్ కావచ్చు, ఫ్యామిలీ మధ్య డిస్టర్బెన్సెస్ కావచ్చు. మైండ్ మొత్తం ఈ పర్సన్‌కి నిన్న నైట్ ఎలా అంటే కంప్లీట్‌గా డిస్టర్బెన్స్ ఉంది అనేదైతే కనిపిస్తుంది. మాస్టర్. నెగెటివ్ అయిపోయింది మైండ్ అంతా. ఏం చేయాలో ఈ పర్సన్‌కి అర్థం కావట్లేదు. కంప్లీట్‌లీ డిస్టర్బ్ అయిపోయారు. కోపం వస్తుంది, బాధొస్తుంది. ఏం చేయాలో తెలియట్లేదు. ఎలా మళ్ళీ మిమ్మల్ని తిరిగి దక్కించుకోవాలో తెలియట్లేదు. నాకు తెలిసి నిన్న నైట్ కూడా ఈ పర్సన్ మీ విషయంలో చాలా రొమాంటిక్‌గా ఆలోచించారు. ఇది డెవిల్ ఎనర్జీ. మీ ప్రెజెన్స్‌ని కోరుకున్నారు. మీరుంటే బావుంటుంది, తన పక్కన ఉంటే బావుంటుందనే మీ ప్రెజెన్స్‌ని కోరుకున్నారు. డెఫినెట్‌లీ ఈ పర్సన్ మీ విషయంలో మీ వాయిస్ వినాలని కానీ, మీతో మాట్లాడాలని కానీ, మీతో కలిసి ఉండాలని కానీ చాలా ఆలోచించారు. అండ్ మిమ్మల్ని చాలా 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 మిస్ అయ్యారు. మీ వాయిస్ వినాలని, మీతో మాట్లాడాలని, నిన్న చాటింగ్స్ చేయాలని కానీ నిన్న వాళ్ళకి చాలా బాగా అనిపించింది. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ చూడండి మైండ్ మొత్తం డిస్టర్బ్ అయింది. ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. వాళ్ళని వాళ్ళు ఎలా కన్విన్స్ చేసుకోవాలి అది తెలియలేదు. 9 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. అలోనెస్. ఇది కూడా అట్రాక్షన్‌కి సంబంధించిన కార్డే. ఈ పర్సన్ మీ విషయంలో చాలా అట్రాక్షన్‌గా ఫీల్ అవుతున్నారు. సో, ఈ రిలేషన్‌ని ముందు వరకు తీసుకెళ్ళాలి అని అనుకున్నారు. కానీ ఈ పర్సన్ చూడండి ఒంటరిగా ఫీల్ అయ్యారు. లైఫ్‌లో ఈ పర్సన్‌కి కావాల్సినంత మనీ ఉంది. లైఫ్‌లో కావాల్సినంత గ్రోత్ ఉంది. కానీ ఒంటరితనం మాత్రం ఈ పర్సన్‌ని వేధిస్తోంది. నా లైఫ్‌లో నాకు కావాల్సినవన్నీ ఉన్నాయి. నేనేమనుకున్నా అవి నాకొస్తాయి, దక్కుతాయి. కానీ ఒంటరితనం వల్ల ఈ పర్సన్ చాలా సఫర్ అయ్యారు. ఎవరూ లేరు తనని అర్థం చేసుకోవడానికి కావచ్చు, తన పెయిన్‌ని అర్థం చేసుకోవడానికి కావచ్చు. చాలా ఒంటరిగా అయితే ఫీల్ అయ్యారు. ఒంటరితనంగా ఫీల్ అయ్యారు, ఏడిచారు, మళ్ళీ మిస్ అయ్యారు. ఆ ఎనర్జీ కనిపిస్తుంది. 4 ఆఫ్ స్వర్డ్స్. నాకు తెలిసి ఈ పర్సన్ చాలా 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 ఓవర్ థింకింగ్ చేశారు కూడా. 4 ఆఫ్ స్వర్డ్స్. క్లారిఫై చేయండి యూనివర్స్. ఫైటింగ్. వాళ్ళతో వాళ్ళే ఫైట్ చేస్తున్నారు. చూడండి ఇది కూడా వాళ్ళ థాట్స్తోనే వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అంటే రియల్‌గా అక్కడ పర్సన్స్ ఎవరు లేరు. వాళ్ళ ఆలోచనలతోనే వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. చూడండి ఆలోచనలు మీ విషయంలో ఆలోచనలు ఈ పర్సన్‌కి వద్దు అన్నా వస్తున్నాయి. అంత ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. అంత ఆలోచనల వల్ల ఈ పర్సన్ సఫర్ అవుతున్నారు. కానీ ఇక్కడ చూడండి ఈ పర్సన్ ఇది కూడా ఫైటింగే. ఇది కూడా 4 ఆఫ్ స్వర్డ్స్. నిద్ర పట్టట్లేదు ఈ పర్సన్‌కి. మీరే గుర్తొస్తున్నారు. వాళ్ళ ఆలోచనలతో వాళ్ళే ఫైట్ చేస్తున్నారు. వాళ్ళ థాట్స్‌తో వాళ్ళే ఫైట్ చేస్తున్నారు. సో, బయట మనుషులతో ఫైట్ చేయడం గాదు. ఒక్కొక్కసారి వాళ్ళ మైండ్ ఏంటంటే నెగెటివ్‌గా ఆలోచిస్తుంది. ఒక్కొక్కసారి పాజిటివ్‌గా ఆలోచిస్తుంది. పాజిటివ్‌గా ఆలోచిస్తే ఎందుకు ఇది నా పాజిటివ్‌గా ఆలోచించడం వల్ల నాకేంటి యూజ్ అని ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా థాట్స్ ఈ పర్సన్‌కి.
డిస్టర్బ్ చేస్తున్నాయి. వాళ్ళతో వాళ్ళే ఫైట్ చేస్తున్నారు. వేరే ఎవరితోనూ ఫైట్ చేయలేక. 4 ఆఫ్ కప్స్. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అయ్యారు. చూడండి, డ్రీమ్‌లో కూడా మీరే మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉన్నట్టుగా, మీ ఇద్దరు కలిసి సంతోషంగా ఉన్నట్టుగా, మీ ఇద్దరు అలోన్‌గా టైం స్పెండ్ చేస్తున్నట్టుగా డ్రీమ్సే. చూడండి, 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ. కన్నుల్లోని రూపమే, గుండెల్లోని స్నేహమే, నాశని కోసమే. ఆ సాంగ్ ఎందుకో అనిపిస్తుంది. పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. డ్రీమ్స్లో కూడా మీరే కనిపిస్తున్నారు. మీ ఇద్దరు కలిసినట్టు, యూనియన్ అయినట్టు, హ్యాపీగా ఉన్నట్టుగా. ఇది డ్రీమ్‌లో తప్ప రియల్‌గా అవ్వదేమో అనే ఫీలింగ్ కూడా వాళ్ళకొస్తుంది. ఇది డ్రీమ్‌లో కాకుండా రియాలిటీలో అయితే బావుండు అనే ఫీలింగ్ కూడా వాళ్ళకుంది. బట్ డెఫినెట్లీ ఈ పర్సన్ అయితే తన సైడ్ నుంచి మీకు మెసేజ్ కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో బ్యాలెన్స్ కానీ చెయ్యాలనైతే అనుకుంటున్నారు. 6 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ కాబట్టి బ్యాలెన్స్ చేస్తారు. మేబీ ఈ రిలేషన్‌షిప్‌లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇస్తారు. బ్యాలెన్స్ చేయాలని అయితే అనుకుంటున్నారు. అబండెన్స్. బికాస్ చూడండి, ఇది కూడా అబండెన్స్‌కే సంబంధించిన కార్డు. ఇది కూడా అబండెన్స్‌కి సంబంధించిన కార్డే. సో ఈ రిలేషన్‌షిప్‌లో అబండెన్స్ కావాలని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. అబండెన్స్, లక్ ఇవన్నీ రావాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. దానికోసం ఈ పర్సన్ ఏం చేయాలో అది చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఈ రిలేషన్షిప్‌ని కానీ, మీతో కానీ ఈ పర్సన్ మళ్ళీ మాట్లాడడానికి ట్రై చేస్తారు. బికాస్ మీరుంటేనే ఈ పర్సన్ హ్యాపీగా ఉంటారు. మీరుంటేనే వాళ్ళ లైఫ్‌లో లక్, అబండెన్స్, హ్యాపీనెస్, ప్రాస్పారిటీ ఇవన్నీ వస్తుంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీరు తన లైఫ్‌లో ఉండడం అది వాళ్ళకి చాలా లక్కీగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కింగ్ ఆఫ్ స్వర్డ్స్. క్లారిఫై చేయండి యూనివర్స్. స్వర్డ్స్ ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది ఈరోజు ఈ రీడింగ్లో. మేబీ మిథున రాశి, తులా రాశి, కుంభరాశి వాళ్ళు ఎక్కువగా ఉండుండొచ్చు ఈ రీడింగ్లో. కింగ్ ఆఫ్ స్వర్డ్స్. అవేర్నెస్. ఈ పర్సన్ క్లారిటీ వచ్చింది, అవేర్ అవుతున్నారు, జాగ్రత్త పడుతున్నారు. అండ్ యూనివర్స్ కూడా మీ పర్సన్ని నువ్వు చేస్తుంది రాంగ్, ఇలా చేస్తే ఎవరు నీతో ఉండరు అని తెలిసొచ్చేలాగా మీ పర్సన్కి చేస్తుంది. అవేర్ అవుతున్నారు, తెలుసుకుంటున్నారు, మీ వాల్యూ తెలుసుకుంటున్నారు, మీ వర్త్ తెలుసుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ని తను ఎక్కడ మిస్టేక్ చేశారు అనేది తెలుసుకుంటున్నారు. డెఫినెట్గా అవేకనింగ్ కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి మీ పర్సన్లో. అన్నీ తెలుసుకుంటున్నారు, అవేర్ అవుతున్నారు. మీరంటే ఏంటి అనేది కూడా తెలుసుకుంటున్నారు ఈ పర్సన్. పేజ్ ఆఫ్ వ్యాండ్స్. డెఫినెట్గా ఈ పర్సన్ అయితే మళ్ళీ మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారు. పేజ్ ఎనర్జీ కూడా మళ్ళీ కనిపిస్తుంది కాబట్టి సో ఈ పర్సన్ మీకు మెసేజ్ చేయడం కానీ, మీతో రిలేషన్షిప్లోకి రావడం కానీ, మీతో కలిసి ఫ్లర్ట్ చేయడానికి కానీ, న్యూ స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు. న్యూ స్టార్ట్ మేబీ మీ లైఫ్లోకి కూడా ఇంకెవరైనా న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ట్రాన్స్ఫర్మేషన్. డెఫినెట్గా ఈ పర్సన్లో ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుంది. ఈ పర్సన్లో మీరు ఎక్స్పెక్ట్ చేసే మార్పులు అయితే ఈ పర్సన్లో వస్తున్నాయి. పేజ్ ఆఫ్ వ్యాండ్స్. డెఫినెట్లీ ఈ పర్సన్ ఏంటంటే అంత స్ట్రిక్ట్గా లేకుండా మీతో కలిసి ఫ్రీగా మూవ్ అవుతారు. మీతో కలిసి హ్యాపీగా
మాట్లాడతారు. మీతో చక్కగా కలిసిపోయి మీరు కోరుకున్న విధంగా అయితే ఈ పర్సన్ ఉంటారు. ఇదేనండి ఇవాళ రీడింగు. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్స్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.